హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ముగ్గురు మాంత్రికులు జానపద కథ 3వ భాగం విందాం. మహామాయుడి శిష్యులిద్దరూ అదృశ్యులైపోగానే పింగళుడు ఆశ్చర్యపడుతూ పద్మపాదుడి కేసి చూసి, పద్మపాద, ఆ ఇద్దరూ తిరిగి మొసళ్ళ రూపంలో ఈ నదిలో ప్రవేశించలేదు కదా అని అడిగాడు. మొసళ్ళ రూపంలోనా అంటూ పద్మపాదుడు ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని నవ్వుతూ, పింగళ, వాళ్ళిద్దరూ నిజంగా మళ్లీ మొసళ్ళ రూపం ధరిస్తే కథ మొదటికి వస్తుంది. వాళ్లను చేజిక్కించుకునేందుకు నా సోదరులిద్దరూ ఆహుతి అయిన సంగతి నీకు తెలుసును గదా. నేను కూడా వారి బారి నుంచి కొన ప్రాణాలతో బతికి బయటపడ్డాను అన్నాడు. అయితే వాళ్ళిప్పుడు ఎక్కడికి వెళ్ళినట్లు అని ప్రశ్నించాడు పింగళుడు. వాళ్ళు ఎక్కడికి ఏ రూపంలో వెళ్లారనేది అంత ముఖ్యం కాదు. మనం ఈ నదీ గర్భంలో ఉన్న పాడుబడిన దేవాలయంలోకి ప్రవేశించవలసి ఉంది. ఆ దేవాలయంలో గల 5 ద్వారాలు తెరుచుకుంటేనే తప్ప మనము మహామాయుడి సమాధి అయి ఉన్న గదిని చేరలేము. అందుకని వాళ్ళు మనకు సహాయం చేస్తారు అన్నాడు పద్మపాదుడు. నాకంత బాగా ఈత రాదు. ఈ నదిలో ఉన్న దేవాలయాన్ని నేనెలా చేరగలను అన్నాడు పింగళుడు. పింగళుడు అమాయకంగా అడిగిన ఈ ప్రశ్నకి పద్మపాదుడు నవ్వి, పింగళ, నీకు ఈదటం చేతకాకపోయినా తిరుగులేని గుండె నిబ్బరం ఉంటే చాలు. ఈ నదిలో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా ముందు చేయవలసి ఉంది. అందుకు ప్రయత్నిద్దాం. ఆ ప్రయత్నంలో మనకి మహామయుడి శిష్యులిద్దరూ తప్పక సహాయం చేస్తారు అన్నాడు. ఇంత గొప్ప నదిలో ఒక్క నీటి చుక్క కూడా లేకుండా చేయటమా అంటూ పింగళుడు ఆశ్చర్యం కనబరిచాడు. అవును, అలా చేసినప్పుడే మన కార్యం నెరవేరుతుంది. నేనిప్పుడే మంత్రనిష్టకు పూనుకోబోతున్నాను. దాన్ని మహామాయుడి స్వాధీనంలో ఉన్న దుష్టశక్తులు పాడు చేయకుండా కాపాడవలసిన బాధ్యత నీది. అంటే ఒక రకంగా నువ్వే నన్ను రక్షించవలసి ఉంటుందన్నమాట. నేను మిమ్మల్ని రక్షించటమా అంటూ పింగళుడు ఆదుర్దాగా ప్రశ్నించాడు. అవును, నువ్వే నన్ను రక్షించవలసి ఉంటుంది. నేను మంత్రనిష్టలో ఉండగా నా చుట్టూ ఏమి జరుగుతుందో నాకు తెలియదు. కనుక ఆయుధ పాణివై నీవే నన్ను సదా కాపాడవలసి ఉంది. ఇదిగో ఆయుధం అంటూ పద్మపాదుడు గాలిలోకి చేయి చాచి దగదగా మెరుస్తూ కళ్లకు మిరిమిట్లు కొలుపుతున్న ఒక గదను అందుకొని పింగళుడికి ఇచ్చాడు. పింగళుడు పద్మపాదుడి నుంచి గదను అందుకొని దానిని గిరగిరా తిప్పి చూసి భుజాన పెట్టుకున్నాడు. పద్మపాదుడు అతడికేసి ఆప్యాయంగా చూస్తూ, అయితే పింగళ, ఇక నేను సమాధిలో ఉండి మంత్రోచ్చారణ చేస్తాను. మాయారూపాలు ధరించి మనను బాధించవచ్చే మహామాయుడి పిశాచ గణాన్నించి నిన్ను కూడా రక్షించుకోవలసిన బాధ్యత నీది. త్వరలోనే ఈ నదీ జలాన్ని స్తంభింపజేసి ఇంకిపోయేటట్లు చేస్తాను అన్నాడు. అలాగే కానివ్వండి. ఈ గద సహాయంతో ఎటువంటి రక్కసులనైనా సరే పారదొరగలను అన్నాడు పింగళుడు. పద్మపాదుడు నది ఒడ్డునే పద్మాసనం వేసి కూర్చొని నదీ జలాన్ని 2-3 సార్లు చేతితో కదిపి, జలం సర్వస్తం భనం కురు కురు శీఘ్రం వశ్యం టహ టహ అంటూ కళ్ళు మూసుకున్నాడు. పద్మపాదుడు ఆ విధంగా కళ్ళు మూసుకునేంతలో ఆకాశం గింగుర్లెత్తేలా కీచుమన్న వికృత ధ్వని వినిపించింది. పింగళుడు అద్దిరిపడి అంతలోనే గుండె నిబ్బరం తెచ్చుకొని భుజం మీద నుంచి గదను చేతిలోకి తీసుకొని ఆకాశం కేసి చూశాడు. ఒక్క త్రుటికాలము ఆకాశమంతా నల్లని కారు మేఘంతో కప్పబడినట్లయింది. చూస్తుండగానే అది కుచించుకుపోతూ క్రమంగా ఏనుగు ప్రమాణానికి తరిగిపోయింది. ఓహో, నన్ను లోగడ ఎదిరించిన మాయాగజము మళ్లీ నా మీదకు వస్తున్నదన్నమాట అనుకుంటూ పింగళుడు గదను గట్టిగా గుప్పెటలో బిగించాడు. కాని ఆ మేఘము ఏనుగు ఆకృతి ధరించక త్రుటి కాలంలో పెద్ద పక్షిలా అయ్యి రెక్కలు అల్లల్లాడించసాగింది. ఇది పిశాచ గండబేరుండ పక్షి, సందేహం లేదు అనుకున్నాడు పింగళుడు. గండబేరుండ పక్షి దిక్కులు పిక్కటిల్లేలా కేకరించి రెక్కలాడిస్తూ సూటిగా పింగళుడు నిలబడి ఉన్న చోటుకు దిగసాగింది. అది క్రమంగా క్రిందకి వస్తున్న కొద్దీ దాని రెక్కల నుంచి వెలువడే గాలి తాకిడికి ఆ ప్రాంతాల గల చెట్టు చేమలు తుఫాను దెబ్బకు ఊగిపోయినట్లు ఊగిపోసాగాయి. పింగళుడు చలించలేదు. ఆ పక్షి తనను కోడిపిల్లల్ని తన్నుకుపోయినట్లు తన్నుకుపోయేందుకు వస్తున్నదని అతడికి తెలుసు. అయినా తన చేతిలో పద్మపాదుడు ఇచ్చిన మంత్రశక్తి గల గద ఉన్నది. పింగళుడు గదను 2 గుప్పెట్లలోనూ బిగించి పట్టుకుని పైకెత్తాడు. పిశాచపక్షి అతన్ని సమీపిస్తున్నది. బారెడు పొడవున కొసదేరిన ముక్కు,
పదునైన కాలిగోళ్ళు, నిప్పులు చెరిగే కళ్ళు. అది చాలా భయంకరంగా వికృతంగా ఉన్నది. అది దగ్గరకు వస్తున్నప్పుడు దాని రెక్కల గాలి రివ్వు రివ్వుమంటూ శబ్దం చేయసాగింది. దాని తాకిడికి పింగళుడు ఉన్న చోటున కాలు నిలదొక్కుకోలేక అల్లంత దూరం కొట్టుకుపోయాడు. అదే సమయంలో పిశాచ పక్షి అతడి తలకు దగ్గరగా వచ్చి ముక్కు సాచింది. పింగళుడు చేతనున్న గదను బలంగా విసిరాడు. కాని పక్షి ఆ దెబ్బకు తప్పుకొని వికృతంగా అరిచి పైకి ఎగిరిపోయింది. బతికిపోయాను అనుకుంటూ పింగళుడు పైకి చూశాడు. పిశాచపక్షి ఆకాశంలోకి చాలా దూరం ఎగిరిపోయి ఈసారి మరింత వేగంగా క్రిందకు దిగిరాసాగింది. పింగళుడు పాదాలు భూమిలోకి బాగా గుచ్చి గద పైకెత్తి సిద్ధంగా ఉన్నాడు. పక్షి రివ్వుమంటూ తల మీదకు వచ్చేసరికి అతడు గురిగా గదను దాని తల మీదకు విసిరికొట్టాడు. మరుక్షణము కొండ బ్రద్దలైనట్లు ఢామ్ అన్న శబ్దం వెలువడింది. పిశాచపక్షి తునకలై తల ఒకవైపుకు, రెక్కలు కాళ్ళు మరొక వైపుకు చెల్లా చెదురుగా ఎగిరి మొండెము భూమి మీదకు పడింది. పింగళుడు ఆ దృశ్యం చూసి సంతోషం పట్టలేక జై పద్మపాద అంటూ గదను గిరగిరా తిప్పుతూ గంతులు వేశాడు. తర్వాత మంత్రనిష్టలో ఉన్న పద్మపాదుణ్ణి చూశాడు. పద్మపాదుడిలో ఏమాత్రమూ చలనం లేదు. అతడి కళ్ళు మూతలుబడి ఉన్నాయి. పెదాలు మాత్రము అప్పుడప్పుడు కదులుతున్నాయి. ఈయనకు నిష్ఠాభంగం కలగలేదు, అంతే చాలు అనుకుంటూ పింగళుడు వెనుదిరగబోయేటంతటిలో గల్లు గల్లుమంటూ గజ్జల మోత వినపడింది. పింగళుడు నిశ్చేష్టుడైపోయాడు. ఎదురుగా సర్వాలంకారాలతో అప్సరసలా ఉన్న ఒక యువతి నాట్యం చేస్తూ పాట పాడుతున్నది. ఆమె సౌందర్యము, గంధర్వ గానము విని పింగళుడు ఒక త్రుటికాలము తనను తాను మరిచిపోయాడు. పింగళ, నీ అందం చూసి నేనిక్కడికి వచ్చాను. నన్ను వివాహమాడు, నీకు సర్వ సంపదలు సమకూరుస్తాను అన్నది ఆ యువతి. ఆ సరికి పింగళుడు తన్ను తాను సముదాయించుకుని, నువ్వు నా అందం చూసి వచ్చావా? నేను ఏ మహారాజు కుమారుడు అనుకుంటున్నావేమో, అలా పొరబడకు, నేను జాలరి పింగళుణ్ణి అన్నాడు. జాలరివైతే మాత్రమే, నీ అంత అందగాడు 14 లోకాల్లోనూ ఉండడు అంటూ ఆ యువతి నాట్యం ప్రారంభించింది. పింగళుడు ఆమెకేసి అనుమానంగా చూస్తూ, నీ గొంతుకుతో పాటు శృతి కలిపి చాలా పక్క వాద్యాలు వినిపిస్తున్నాయి. ఆ వాద్యగాళ్లంతా నా కంటికి కనబడరేమిటి అన్నాడు. నన్ను పెళ్లాడితే తప్ప నీకు వాళ్ళు కనిపించరు. నేను ఖేచరిని అన్నది ఆ యువతి. నువ్వు ఖేచరివా? ఓహో, ఆకాశంలో సంచరించే గంధర్వకాంతవన్నమాట అంటూ పింగళుడు గద పైకెత్తి ఆమెను సమీపించబోయాడు. పింగళా, ఆ గద దూరంగా పారవెయ్యి, నాకు ఆయుధాలంటే భయము అంటూ ఖేచరి వెనక్కి నడిచింది. దానితో పింగళుడికి ఆ యువతి ఎవరైంది అర్థమైపోయింది. పద్మపాదుడికి నిష్ఠాభంగం కలగకుండా కాపాడుతున్న తనని ముందుగా మాయ చేసి సంహరించేందుకు వచ్చిన పిశాచమని తెలుసుకున్నాడు. అతడు పొంగి వచ్చే కోపాన్ని అణుచుకొని లేని సంతోషాన్ని కనబరుస్తూ, ఓ ఖేచర కాంతామణి, నిన్ను వివాహమాడేందుకు నాకు అభ్యంతరమేమీ లేదు. కానీ సమయానికిక్కడ మా ముత్తాత తాతగారి 3వ భార్య లేనందుకు విచారిస్తున్నాను. ఆవిడే నన్ను పెంచి పెద్దవాణ్ణి చేసింది. అయినా పర్వాలేదులే, మా వంశాచారం ప్రకారము పెళ్లికి ముందు ఈ గదతో నీ నెత్తిమీద ఒక్కసారి మోదనియ్యి అంటూ ముందుకు ఉరికాడు. కేచరి కెవ్వున కేకవేసి వెనక్కి పరిగెత్తబోయింది. ఈ లోపల పింగళుడు తన గదతో ఆమెను బలంగా నెత్తిమీద కొట్టాడు. మరుక్షణము పెద్ద ధ్వనితో మాయారూపంలో వచ్చిన పిశాచిని ముక్కలు చెక్కలుగా పేలి గాలిలోకి ఎగిరిపోయింది. పింగళుడు పెద్దగా నవ్వి వెనుదిరిగి పద్మపాదుడి దగ్గరికి వచ్చాడు. పద్మపాదుడు ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాడు. పింగళుడి దృష్టి నదికేసి వెళ్ళింది. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. నదిలో నీరు చూస్తుండగానే ఇంకిపోతున్నది. అప్పటి వరకు ఆ నీటిలో ఆవాసం ఏర్పరచుకున్న జలచరాలు కుప్పలు తిప్పలుగా బయటకు పడుతూ అటు ఇటు గెంతుతున్నాయి. పింగళా అంటూ పద్మపాదుడు కళ్ళు తెరిచాడు. పింగళుడు ఒక్క ఎగురున పద్మపాదుడిని సమీపించి, పద్మపాద, నదికేసి చూడు అన్నాడు ఆశ్చర్యంగా. పద్మపాదుడు నదికేసి చూస్తూ, భేష్, మహామాయుడు శిష్యులు మాట నిలుపుకున్నారు. ఇంతకు మనకు కావలసిన పాడు దేవాలయం ఎక్కడున్నది అన్నాడు. పింగళుడు నది మధ్యకేసి పరీక్షగా చూసి, అదుగో ఇప్పుడిప్పుడే శిఖరం నీటి నుంచి బయటికి వస్తున్నది.
అదేనా మహామాయుడి సమాధి అయిన దేవాలయము అని అడిగాడు. పద్మపాదుడు పింగళుడు చూపిన వైపుకు చూస్తూ తృప్తిగా నవ్వి, అదే పాడుబడిన దేవాలయం. నదిలో ఒక్క చుక్క నీరు లేకుండా ఇంకిపోయిన తర్వాత మహామాయుడి శిష్యులిద్దరూ మన దగ్గరికి వస్తారు. సరే, నేను నిష్ఠలో ఉండగా దాన్ని భంగపరిచేందుకు పిశాచగణమేమీ రాలేదు కదా అని అడిగాడు. పింగళుడు సంతోషంతో తను సంహరించిన పిశాచ గండభేరుండ పక్షిని గురించి, ఖేచర కాంతను గురించి వివరంగా చెప్పాడు. అంతా విన్న పద్మపాదుడు పింగళుడి భుజం తడుతూ, పింగళ, గంధర్వ స్త్రీ రూపంలో వచ్చిన పిశాచిని అందానికి వసుడువు కాకుండా నిగ్రహించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు పాడు దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు ఇలాంటి పరీక్షలనే కొన్నింటిని ఎదుర్కోవలసి వస్తుంది, జాగ్రత్త అన్నాడు. అంతలో నది మధ్యంలో నుంచి మహామాంత్రిక అన్న కేక వినబడింది. పద్మపాదుడు పింగళుడు అటుకేసి చూశారు. ఒక దేవాలయ శిఖరము వారి దృష్టిని ఆకర్షించింది. దాని పక్కనే నిలబడి మహామాయుడి శిష్యులిద్దరూ కనిపించారు. వారు పద్మపాదుడి కేసి చూస్తున్నారు. పద్మపాదుడు దేవాలయ శిఖరం కేసి కొంతసేపు పరీక్షగా చూసి దాని పక్కనే నిలబడి ఉన్న మహామాయుడి శిష్యులను దగ్గరికి రావాల్సిందిగా చేయి ఊపాడు. మహామాయుడి శిష్యులిద్దరూ త్రుటి కాలంలో పద్మపాదుడిని సమీపించి అతడికి వంగి నమస్కరించారు. మీరు నా ఆజ్ఞను శిరసావహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చును అన్నాడు పద్మపాదుడు. మహామాయుడి శిష్యులు ముఖాముఖాలు చూసుకున్నారు. వారిలో ఒకడు ధైర్యం తెచ్చుకొని, మహామాంత్రిక, దయతో మా విన్నపం ఆలకించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా వల్ల మీకు కావలసిన సహాయం అయిపోయింది. ఇకనైనా మమ్మల్ని మంత్రవిముక్తుల్ని చేయరాదా అని అడిగాడు. నే వచ్చిన పని నెరవేరిందే, మిమ్మల్ని మంత్రవిముక్తుల్ని చేయటమా అంటూ పద్మపాదుడు బిగ్గరగా నవ్వి, మీరు మామూలు పిశాచాలు కాదని మహాదుష్ట క్రూర పిశాచ గణానికి చెందినవారని నాకు తెలుసు. కనుక మీ గురువు సమాధి నుంచి నాకు కావలసినవి నేను సంగ్రహించందే మిమ్మల్ని మంత్రవిముక్తుల్ని చేయటమనే ఆలోచనే లేదు అన్నాడు. పద్మపాదుడి మాటలు వింటూనే మహామాయుడి శిష్యులిద్దరూ వెలవెలపోయారు. తర్వాత వాళ్ళిద్దరూ పద్మపాదుడికి సాష్టాంగపడి, మహామాంత్రిక, మేము మీకు దాసానుదాసులం. మంత్రబలంతో మీరు మమ్మల్ని బంధించిన నాటి నుంచి మాకు కడుపు నిండా ఆహారమే లేదు. మేము శక్తిహీనులైపోయాము అంటూ విలపించసాగారు. పింగళుడికి వాళ్ళిద్దరి మీద ఎంతో జాలి కలిగింది. అతడు పద్మపాదుడి కేసు తిరిగి పద్మపాద అంటూ ఏదో చెప్పబోయేంతలో పద్మపాదుడు అతన్ని వారించి మహామాయుడి శిష్యులతో ఇలా అన్నాడు. మీరు ఇంతకాలంగా ఆహారం లేక ఉపవాసాలు చేస్తున్నారని నాకు తెలుసు. మీకు వేటాడే శక్తి లాంటిది గనక నేను ప్రసాదిస్తే ఆ మరుక్షణము మీరు నన్నే వేటాడి చంపేందుకు ప్రయత్నిస్తారు, అవునా? మహామాంత్రికులైన మిమ్మల్ని క్షుద్రులమైన మేము వేటాడటమా అంటూ మహామాయుడి శిష్యులు దీనాతి దీనంగా ముఖం పెట్టారు. పద్మపాదుడు నవ్వాడు. తర్వాత పింగళుడి చేతిలో నుంచి మంత్రశక్తి గల గదను తీసుకుని, మీ ఇద్దరికీ ప్రస్తుతానికి మానవుల్ని తప్ప మరి దేనినైనా చంపి తినగల శక్తిని ఇస్తున్నాను. మీకు ఎలాంటి రూపాలు కావాలని ఉంది అని అడిగాడు. పద్మపాద, వాళ్ళని ఏనుగులుగా మార్చండి. ఆ కన్నబడే అడవిలో నిర్భయంగా బ్రతకగలరు అన్నాడు పింగళుడు. ఏనుగు రూపాలా? మహామంత్రిక, వద్దు వద్దు అంటూ మహామాయుడి శిష్యులిద్దరూ ఏకకంఠంతో అరిచారు. ఆ రూపాల్లో మేము ఆకు అలములు తప్ప మాంసాహారం తినేందుకు అవకాశం లేదు. మాకు శాకాహారం పడదు. అది మా దేహాలకి విషతుల్యం. అలా అయితే మీలో ఒకరిని సింహంగాను అంటూ పద్మపాదుడు మహామాయుడి శిష్యుల్లో ఒకడి నెత్తిమీద గదతో మోదాడు. మరుక్షణంలోనే వాడి సింహంగా మారిపోయాడు. మరొకడిని పెద్ద పులిగాను మారుస్తున్నాను అని పద్మపాదుడు రెండోవాడి తల మీద గదతో బాదాడు. వాడు వెంటనే పులిలా మారాడు. పింగళుడు ఓ త్రుటికాలం వాళ్ళిద్దరికేసి ఆశ్చర్యంగా చూసి, ఇక మీకు కావాల్సినంత మాంసాహారం, ఆ కనబడే అడవికి పొండి అంటూ సింహాన్ని పెద్ద పులిని వీపుల మీద తట్టాడు. వెంటనే క్రూర మృగాల రూపంలో ఉన్న మహామాయుడి శిష్యులిద్దరూ భీకరంగా గర్జిస్తూ దాపులనే ఉన్న అడవికేసి పరిగెత్తారు. పద్మపాదుడు మహామాయుడి శిష్యులకేసి కొద్దిసేపు చూసి పింగళుడికేసి తిరుగుతూ, పింగళ, మనం ఎంతో మెలకువగా ఉండవలసి ఉంది. మన ప్రయత్నాన్ని విఫలం చేసేందుకే కాక వీలైతే
మనలను సంహరించేందుకు కూడా అనేక దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. సరే, ఇక మన పని చూద్దాం. ఈ పాడు దేవాలయం శిఖరం నీకు స్పష్టంగా కనపడుతున్నది కదా అని అడిగాడు. పింగళుడు అవునన్నట్లు తల ఊపి ఆ దిక్కుకేసి చూశాడు. అయితే నువ్విప్పుడు ఆ దేవాలయంలోని మహామాయుడి సమాధిని చేరవలసి ఉంది. ఆ సమాధిలో నువ్వు ప్రవేశించే ముందు నువ్వు దాటవలసిన ద్వారాల సంఖ్య 6. ఆ 6 ద్వారాలకి రక్షకులుగా మహాభయంకరులైన మాయా రక్కసులు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ నిన్ను సంహరించేందుకు ప్రయత్నిస్తారు. నువ్వు వాళ్ళని చూసి ఏమాత్రమూ భయము కనబరిచినా మన ప్రయత్నం వమ్ము కావటమే కాక ప్రాణాపాయం కలిగే ప్రమాదం కూడా ఉంది అన్నాడు పద్మపాదుడు. పింగళుడు జవాబివ్వలేదు. అతడి దృష్టి నదీ గర్భాన గల పాడు దేవాలయం మీదనే ఉంది. పద్మపాదుడు అతనికేసి ఓ మారు చూసి, పింగళ, ఇక మనము దేవాలయం దగ్గరికి వెళదాం. దానికి కల 6 ద్వారాలలోనూ మొదటి ద్వారం వరకు నేను రాగలను. ఆ ద్వారాన్ని నువ్వు తెరుచుకున్న తర్వాత తక్కిన 5 ద్వారాలను కూడా తెరుచుకొని మహామాయుడి సమాధిలోకి ప్రవేశించవలసిన వాడివి నువ్వు అని చెప్పాడు. పద్మపాదుడు పింగళుడు ఒక చుక్క నీరైనా లేకుండా ఇంకిపోయిన నదీ గర్భంలో నుంచి నడిచి పాడు దేవాలయాన్ని సమీపించారు. దేవాలయానికి ఉన్న మొదటి ద్వారము చూపరులకు చాలా భయం కొల్పుతున్నది. పెద్ద దేవదారు చెక్కతో చేయబడిన తలుపులపైన అనేక భయంకరాకృతులు చెక్కబడి ఉన్నాయి. 2 తలుపులలోనూ బిగించబడిన 2 పెద్ద మేకులకు చుట్టుకొని ఒక సర్పము పడగ విప్పి బుసలు కొడుతున్నది. పద్మపాదుడు ఆ సర్పం కేసి చేయి ఊపుతూ, పింగళ, నువ్వు నిర్భయంగా ఆ సర్పాన్ని సమీపించి దానిని 2 సార్లు నీ చేతితో తాకవలసి ఉంది. ఆ తర్వాత ద్వారం లోపలి నుంచి ఒక భీకరాకారము నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు ఎవరైనది నిర్భయంగా చెప్పిన తర్వాత ద్వారం తెరుచుకుంటుంది. కానీ ఆ తర్వాత ఏం జరగబోయేది నీకు చెప్పటం అంటే నేను నా మంత్రశక్తిని కోల్పోవటమేనన్నమాట. కనుక నువ్వు దేనికి భయపడకుండా ఉంటే అన్ని ద్వారాలు తెరుచుకొని మహామాయుడి సమాధిలోకి అడుగుపెట్టే అవకాశం కలుగుతుంది. అక్కడి అపూర్వ వస్తువుల సంగతి తెలుసును గదా అన్నాడు. పద్మపాద, నేను ఎటువంటి భీకర శక్తికి భయపడను. కానీ మోసం చేసి నన్ను హతమార్చ చూసే దుష్టశక్తిలేవి ఈ పాడు దేవాలయంలో లేవు కదా అని ప్రశ్నించాడు పింగళుడు. కావాలనుకుంటే నిన్ను మోసగించకుండానే ఈ దేవాలయంలో ఉన్న శక్తులు నిన్ను హతమార్చగలవు. కానీ నీవు ఏమాత్రమూ భయపడకుండా ముందుకు వెళ్ళినప్పుడు అవి నిన్నేమీ చేయలేవు. మహామాయుడి సమాధి నుంచి నువ్వు మనకు కావలసిన వస్తువులు సంపాదించిన నాడు నీకన్నా ఈ ప్రపంచంలో శక్తిమంతుడు ధనవంతుడు మరొకడుండడు అన్నాడు పద్మపాదుడు. అందుకోసమే గదా నేనిన్ని ప్రమాదాలకు ఎదిరీదేందుకు సిద్ధపడ్డాను అంటూ పింగళుడు ముందుకు నడిచాడు. అదే సమయంలో పద్మపాదుడు వెనుదిరిగి లోగడ తను సమాధి నిష్ఠలో ఉండి మంత్రం జపించిన చోటుకు వచ్చాడు. పింగళుడు నిర్భయంగా ద్వారాన్ని సమీపించి పడగ విప్పి బుసలు కొడుతూ ఉన్న సర్పాన్ని తన కుడి చేతితో 2 సార్లు తాకాడు. అంత భయంకర సర్పము తల వంచి కదలక మెదలక ఊరుకున్నది. కాని అదే క్షణాన తలుపుల వెనక భూమి దద్దరిల్లేలా కర్ణ కఠోరమైన ధ్వనితో ఒక కర్కశ కంఠం ఇలా ప్రశ్నించింది. లోపలికి రావటం ఎలాగో తెలియకుండానే మహామాయుడి సమాధి ప్రథమ ద్వారాన్ని సమీపించిన పిరికిపంద ఎవడు? నా పేరు పింగళుడు. నేను అవంతి నగరపు జాలరిని. నా గురువు పద్మపాదుడు. చాలు చాలు, నీ గురువు ఎవరన్నది నాకు అవసరం లేదు. నువ్వు జాలరి పింగళుడివి. ఇదిగో తలుపు తెరుస్తున్నాను అన్న శబ్దం అయింది. మరుక్షణాన తలుపులు 2 బార్లా తెరుచుకున్నాయి. పర్వతాకారంలో ఉన్న నల్లని వాడొకడు తళతళలాడే కత్తి చేపట్టి ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు. పింగళుడు ముందుకు నడిచాడు. సరిగ్గా కత్తివేటుకు అందే దూరంలోకి పింగళుడు రాగానే పర్వతాకారుడు హూం అని హూంకరిస్తూ, నువ్వు జాలరి పింగళుడివా? అయితే మెడచాచు, ఒక్క వేటికి నీ కుత్తుక తెగేలా ఈ కత్తితో నరుకుతాను అన్నాడు. కనురెప్పపాటులో పింగళుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంత దూరం వచ్చి వెనుదిరగటం ఎలానూ ప్రాణాపాయం అని అతడికి అర్థమైంది. అలా అని మెడచాచిన ఆ మహాకాయుడి కత్తికి అది తెగి కింద దొర్లవచ్చును. ఏమైనా కాని అనుకుంటూ పింగళుడు ఒక అడుగు ముందుకు వేసి మెడ వంచాడు. తక్షణము పర్వతాకారుడి చేతి నుంచి కత్తి జారి క్రిందపడి ఖంగుమనే శబ్దం చేసింది.
అతడు పింగళుడి ముందు శవంలాగా ధబీమంటూ బోర్ల పడిపోయాడు. ఇలా జరిగేసరికి పింగళుడికి ఎక్కడలేని సత్తువ ధైర్యం కలిగినట్లయింది. అతడు సూటిగా చూస్తూ మొదటి ద్వారం దాటి రెండవ ద్వారాన్ని సమీపించాడు. ఆ ద్వారం తలుపులు కూడా బంధించి ఉన్నాయి. చేతిలో పెద్ద శూలం ధరించిన ఒక గుర్రపు రౌతు పింగళుణ్ణి చూస్తూనే మాటామంతి లేకుండా శూలాన్ని గురిగా పింగళుడి గుండెలపైకి ఎత్తాడు. పింగళుడు నిర్భయంగా గుండెల మీద ఉన్న చొక్కాని పక్కకు తొలగించి, నేనెవరో తెలుసా, జాలరి పింగళుణ్ణి అంటూ ముందుకు నడిచాడు. మరుక్షణము గుర్రంతో పాటు రౌతు కూడా కుప్పలా భూమిలోకి కుంగిపోయాడు. పింగళుడు ఇనుముడించిన ఉత్సాహంతో రెండవ ద్వారం దాటి మూడవ ద్వారాన్ని సమీపించాడు. ఈ మూడవ ద్వారం ముందు ఒక విలుకాడు బాణం ఎక్కుపెట్టి పింగళుడి కేసు చూస్తూ నిలబడి ఉన్నాడు. పింగళుడు తొణకకుండా ముందుకు నడుస్తూ విలుకాడికి తన ఫాలభాగం వేలితో కొట్టి చూపించాడు. ఉత్తర క్షణంలో విలుకాడు పెద్దగా అరిచి పక్కకు పడిపోయాడు. పింగళుడు మూడవ ద్వారం దాటాడు. నాలుగవ ద్వారాన్ని పింగళుడు సమీపించనున్నంతలో భీకరమైన రంకెలు వినిపించాయి. ద్వారానికి అటూ ఇటూ నిలబడి ఉన్న రెండు ఖడ్గమృగాలు తలలు వంచి పింగళుడి మీదకు దూకేందుకు బుసలు కొడుతున్నాయి. పింగళుడు చలించకుండా ముందుకు నడిచి ఆ ఖడ్గమృగాలని రెండు చేతులతోనూ అంటుకున్నాడు. వెంటనే అవి రెండు బగ్గుమని ఒక్కసారిగా మండి బూడిద కుప్పలాగా అయిపోయినాయి. పింగళుడు ఐదవ ద్వారాన్ని సమీపించేసరికి అక్కడ అతడికి కనపడిన వింత మృగము అతడిలో భయానికన్నా ఆశ్చర్యం ఎక్కువ కలిగించింది. దాని శరీరము వెనక కాళ్ళు సింహాకృతిలో ఉన్నాయి. తల ముందు కాళ్ళు మాత్రము గద్దను పోలి ఉన్నాయి. ఇది ఏ మృగము అని పింగళుడు అనుకునేంతలో ఆ గరుడ సింహము వెనక కాళ్ల మీద లేచి రెక్కలు అలల్లాడిస్తూ పింగళుడి మీదకు ఉరకబోయింది. పింగళుడు ఓ త్రుటికాలం నిశ్చేష్టుడై అంతలోనే తెలివి తెచ్చుకొని, దారి తొలుగు, నేను జాలరి పింగళుణ్ణి అంటూ ముందుకు అడుగు వేశాడు. గరుడసింహము టపీమని పేలి తునాతునీలైపోయింది. పింగళుడు దానికేసి ఓ మారు జాలిగా చూసి ఐదవ ద్వారాన్ని దాటి ఆరవ ద్వారాన్ని సమీపించాడు. ఈ ఆరవ ద్వారం దాటగలిగినట్లయితే తాను మహామాయుడు సమాధిలోకి ప్రవేశించగలనన్న సంగతి గుర్తుకురాగానే పింగళుడికి పరమానందమైంది. ఉంగరము, వజ్రాలు తాపిన పిడిగల కత్తి, భూగోళము ఈ మూడు తనవి కానున్నాయి. పింగళుడు అంతులేని ఉత్సాహంతో ఆరవ ద్వారాన్ని సమీపించాడు. అతడికి హఠాత్తుగా కన్ను చెదిరినట్లయిపోయింది. ఎదురుగా ద్వారం పక్కన పద్మపాదుడు గద చేబూని నిలబడి ఉన్నాడు. పింగళుడు మైకం కమ్మినవాడిలాగా ముందుకు అడుగు వేయబోయేసరికి, ఆగాగు, నువ్వెవరివి అన్న భీకరమైన కంఠస్వరం వినబడింది. నన్ను మోసపుచ్చేందుకు ఏదో పిశాచి పద్మపాదుడి ఆకృతి దాల్చింది అని పింగళుడు అనుకునేంతలో దగదగా మెరుస్తున్న గద అతని నేత్రాల ముందు కదిలింది. పింగళుడు భయకంపితుడై వెనక్కి అడుగు వేశాడు. ఎవరో దొంగ, జాలరి పింగళుడు కాదు, బయటికి గెంటండి, దూరంగా విసిరేయండి అన్న కేకలు పింగళుడికి వినిపించినాయి. ఆ వెంటనే అతని వీపు మీద, తల మీద కర్రతో, చేతులతో ఎవరో మోదసాగారు. ఒక్కొక్క ద్వారమే టకటకామని మూసుకోసాగింది. పింగళుడు భయంతో వణికిపోతూ కళ్ళు తెరిచేంతలో అతడు గాలిలో ఎగిరిపోతున్నాడు. అతడి దృష్టి కిందకి మళ్ళింది. అక్కడ పద్మపాదుడు చేతులు చాచి తాను క్రింద పడకుండా పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ముగ్గురు మాంత్రికులు జానపద కథ 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.